హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐక్యూ నియో 9 అలాగే నియో 9 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మన ఇండియాలో ఐక్యూ 9 అయితే ఖచ్చితంగా మన ఇండియాలో వస్తుంది. దాదాపు ఫిబ్రవరి లేకపోతే జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది 27 డిసెంబర్ 2023 రోజు. సో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసేది ఏంటంటే 28 డిసెంబర్ 2023 రోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఒకవేళ మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు మన ఛానల్లో వీడియో రాకపోయింది అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన చైనాలో ఏ మొబైల్ అయితే లాంచ్ చేశారో సేమ్ అదే మొబైల్ స్పెక్స్తోనే మన ఇండియాకి వస్తాయి, కానీ ఎలాంటి చేంజెస్ అయితే ఏమి ఉండవు అనమాట. ఒకవేళ చేంజెస్ ఉంటే 100% నేను వీడియో చేస్తా. ఒకవేళ ఆ రోజు లాంచ్ అయిన రోజు ఈ వీడియో రాకపోతే ఏంటంటే సేమ్ అదే మొబైల్ని ఇక్కడ లాంచ్ చేశారని అర్థము. సో మీరు గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఏంటంటే ముందే మీకు ఏ కంట్రీ వైజ్గా లాంచ్ అయిన మొబైల్స్ అయినా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా మొబైల్ అప్డేట్స్ కానీ లేదా క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే చైనాలో లాంచ్ అయింది ఈ మొబైల్. ఇప్పుడు ఈ రెండు మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత డిఫరెన్సెస్ ఏంటి కూడా, ఆ తర్వాత చివరి ప్రైజెస్ ఏంటి కూడా మొత్తం చూద్దాము. ఫస్ట్ అయితే సేమ్ టు సేమ్ ఉన్న స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K ఉన్న డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీని పిక్సెల్స్ చూసుకుంటే 2800x1260 పిక్సెల్స్ ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 హెర్ట్జ్ అయితే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఏంటంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే దీనికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో 6K VC లిక్విడ్ కూలింగ్ 3D హీట్ డిసిపేషన్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, అలాగే ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. X-Axis లైనర్ మోటార్ని అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. ఇక దీని ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్నెస్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ది 197.99 mm థిక్నెస్ ఉంటుంది, 196 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళా ఇక్కడ వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ ఉన్న మొబైల్స్కి వేరే ఉందన్నమాట. థిక్నెస్ ఏంటంటే ఈ రెండు కలర్స్ ఉన్న మొబైల్కి 8.34 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే డిస్ప్లే కూడా వాళ్ళు ఏం చేశారంటే, డిస్ప్లేలో కొద్దిగా మీకు వీడియో ఇంకా క్లారిటీగా అవపడడానికి వీళ్ళు ఏం చేశారంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ఐక్యూ Q1 అనే చిప్ సెట్ని కూడా వీళ్ళు యూజ్ అనేది చేయడం జరిగింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే Android 14 మీద వస్తుంది, Argen OS 4 మీద వస్తుంది, USB Type-C తో వస్తుంది, 2.0 అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మొబైల్స్కి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఐక్యూ నియో 9లో చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ OIS-తో వస్తుంది. సోనీ IMX920 సెన్సార్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అలాగే 9 ప్రోలో చూసుకున్నట్లయితే Dimensity 9300 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ సేమ్ ఉంటుంది అనమాట మెయిన్ కెమెరా. సోనీ IMX920 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది, ఇది కూడా OIS-తో వస్తుంది. కానీ ఇక్కడ వైడ్ యాంగిల్ లెన్స్లో మొత్తం టోటల్గా చేంజ్ చేశారు. అదేంటంటే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో ఈ మొబైల్కి డిఫరెన్సెస్ ఇవే అనమాట. ఇప్పుడు ఈ రెండు మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. ఐక్యూ నియో 9 బేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ 256GB మోడల్ ఉంటుందిగా, దాని ప్రైస్ చూసుకున్నట్లయితే 26,800 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మిగతా వేరియంట్స్ అయితే స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూస్తుండండి. అలాగే నెక్స్ట్ 9 ప్రో చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ 256GBతో వస్తుంది. దీని బేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 36,085 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది అనమాట. దీని మిగతా వేరియంట్స్ సంబంధించిన ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద వేస్తా, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒకవేళ ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అయితే మన దాంట్లో ఛానల్లో వీడియో రావచ్చు రాకపోవచ్చు. సో ఒకవేళ మీకు ముందుకు తెలియాలి కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తారు ఏంటి ఐక్యూ నియో 9 గురించి, ఓకేనా. చైనాలో లాంచ్ అయిన మొబైల్కి మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్కి అంటే డిఫరెన్సెస్ లేకపోతే వీడియో అయితే దాదాపు రాకపోవచ్చు. డిఫరెన్సెస్ ఉంటే మాత్రం 100% చేస్తా, ఓకేనా. ఆ రోజు ఇండియాలో లాంచ్ అయిన రోజు మన ఛానల్లో రాకపోతే మన ఛానల్లో వీడియో లేదు అనుకోకండి. ఒకసారి మన ఛానల్లో చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది.